మరి తెల్లవారుతుందిగా, తెల్లవారితే సూర్యుడు వస్తాడుగా, సూర్యుడికి నమస్కారం చేస్తాం కదా, సీట్లో కూర్చుని ఎందుకు చేయాలి? అవకాశం ఉంది కదా, డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఆదిత్య హృదయం చదువుకుందాం అని వెళ్ళబోతుంటే ఆ లేచేటప్పటికి ఒక 69 ఏళ్ళ వృద్ధురాలు వారి భర్త ఒక 72 ఏళ్ళ ఆయన, ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. నేను లేచి అలా లేవబోయేసరికి ఆవిడ సెల్ ఫోన్ పట్టుకుని ఏదో చేస్తుంది. పొద్దున్న 7, 8 ఆ టైం. ఏం చేస్తుంది? ఏదో లాపుషో, శ్రీకృష్ణ తులాభారమో, లేకపోతే శ్రీకృష్ణ పాండవీయమో, నత్తల ఇలా ఏం చూస్తుందేమో అనుకుంటున్నాను. కాదు, మొసల్దే కానీ సర్జీతిని పర్జీ మరి నాకు కోపం వస్తున్నారా? నాకు కోపం వచ్చింది. అప్పుడు అన్నాను, మీరు ఏం చేస్తున్నారు అన్నా. అంటే ఆఖరి దాకా వెళ్ళాలి కదా, మీరు ఆగ్రహించకండి, టైంపాస్ కోసం అంది. నాకు కోపం వచ్చి నేను అన్నాను, అసలు టైంపాస్ అంటారేంటి? మీకు 70 ఏళ్ళు వస్తున్నాయి, అసలు టైంపాస్ కాదు, త్వరలో మీరు పాస్ అయిపోతారు. ఇది అర్థమైంది ఇంగ్లీష్లో? అప్పుడు ఈ శ్లోకం చెప్పారు. దీని అర్థం ఏమిటి? కాలక్షేపోన కర్తవ్యం. కాలం వేస్ట్ చేయకూడదు. వదినా ఎక్కడ కొట్టించావు, వదినా ఎక్కడ కొన్నావు, బ్రో ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాం మనం. ఏవేవో కొంటూ దాని గురించి ఎంక్వైరీ చేస్తూ కాలం చెల్లిపోతాం కదా, మనం వెళ్ళిపోతాం కదా. అందుకని కాలాన్ని నేను అని చెప్పాడు భగవద్గీతలో. భగవద్గీత ఎందులో ఉంది? మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి. ఎక్కడి నుంచి వచ్చింది? మహాభారతంలోదే. ఈ భగవద్గీతలో స్వామి చెప్పారు, నేనే కాలాన్ని. కాబట్టి కాలాన్ని వ్యర్థం చేస్తున్నామంటే మనం ఎవరిని అవమానించినట్లు, ఎవరికి అపరాధం చేసినట్లు? దైవానికి, కృష్ణ భగవానుడికి. కాబట్టి కాలాన్ని వ్యర్థం చేయకూడదు. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే. రోజు ఆయుర్దాయం కొంచెం కొంచెం కరిగిపోతుంది. 3వ లైన్లో ఏం చెప్పారు? యమస్య కరుణా నాస్తి. ఎవడికి దయలేదు. ఎవడు అయ్యో పాపం, మొన్న వీళ్ళ అమ్మాయి పెళ్ళయింది, వీళ్ళ అమ్మాయి నీళ్ళు వస్తుంది, వీళ్ళందరూ కారు కొనుక్కున్నాడు, మొన్నే హైదరాబాదులో డూప్లెక్స్ కొనుక్కున్నారు, అమెరికాలో మొన్నే సెటిల్ అయ్యారు. అసలు అవన్నీ చూస్తాడా ఎప్పుడు? అహ్మదాబాద్లో ఫ్లైట్ అలా ఎగిరింది, దాదాపు 280 మంది ఏమో కదా, అలా ఎగిరారు, అలా కాలిపోయారు. దానికి కూడా మెరుకోవచ్చు. ఎందువల్ల? కాలం. అందుకే శాస్త్రం చెబుతుంది, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం హరికీర్తనం. ఇందులో కూడా అదే చెప్పారు. కాబట్టి మృత్యు ఎక్కడుంది? మన పక్కనే ఉంది. మనం అందరం అనుకుంటాం ఇంకా చాలా టైం ఉంది అని. ఏమి కాదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. పడుకుంటాం, లేవడం మన చేతిలో ఉందా? లేవడం మన చేతిలో లేదు. చావడం కూడా మన చేతిలో లేదు. కేవలం జీవించడం మన చేతిలో ఉంది. ఎలా జీవించాలి? ఇదిగో ఇలా జీవించాలి. ఇలా తన శక్తిని లోకానికి భక్తి మార్గంలో వినిపిస్తూ తనొక్కడే తరించకుండా తరతిస్తారయతి అన్నారు. తాను తరిస్తూ ఇతరులను తరింపజేయాలని మన శ్రీనివాస గురించి చేసేటువంటి ప్రయత్నం, వారి యొక్క మనోభీష్టం నెరవేరి మీరందరూ చక్కగా కూర్చొని వింటున్నారు. ఇది తప్పకుండా వారిని, మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైన పొందవలసినటువంటి దాన్ని పొందేలా చేస్తుంది.
ఏది పొందితే మళ్ళీ మనం తిరిగి రావక్కర్లేదో అటువంటి స్థలానికి ఇది తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్తే మళ్ళీ రావు? చెప్పండి అందరూ. నతద్భాసయతే సూర్యో నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్తున్నాడు, అర్జున, ఎవరైతే నా ధామానికి వస్తారో, ధామం అంటే వాళ్ళ ఇల్లు, కృష్ణుడు ఉండేటువంటి లోకం, అక్కడికి వస్తారో అక్కడికి నుంచి వాళ్ళు మళ్ళీ కిందకి రావట్లేదు. నా లోకం ఎలా ఉంటుంది? వైకుంఠం ఎలా ఉంటుంది? నతద్భాసయతే సూర్యో, సూర్యుడితో పని లేదు అక్కడ. న శశాంకో, శశి అంటే చంద్రుడితో పని లేదు. న పావకః, అగ్నితో కానీ విద్యుత్తుతో కానీ పని లేదు. అటువంటి లోకానికి ఎవరైనా వస్తే మళ్ళీ కింద పడిపోరు. అక్కడికి రండి. అక్కడికి వస్తే అక్కడ చావు లేదు, అక్కడ మృత్యువు లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ ముసల్తనం లేదు, అక్కడ దుఃఖమే లేదు, అంత ఆనందమే. అటువంటి లోకానికి వెళ్ళాలంటే, శోకం లేనటువంటి ఆ లోకానికి వెళ్ళాలంటే మనం కనీసం ఒక్క శ్లోకమైనా నేర్చుకోవాలా, ఒక్క శ్లోకం యొక్క అర్థమైనా నేర్చుకోవాలా, దాన్ని మన మనసును పట్టించుకోవాలా. కేవలం విని చప్పట్లు కొట్టేసి నిప్పట్లు తిని దుప్పట్లో దూరేస్తే వస్తుందా మోక్షం? కదా. అందుకని మనం విని మన చిత్తంలో ఉన్న చెత్తనంతా బయటికి పంపించాలి. అలా మనం హృదయాన్ని తయారు చేయాలి అంటే ఎప్పుడు నిధిధ్యాసనం, దాని మీదే ఆలోచిస్తూ ఉండాలి. ఎలాంటి ఆలోచన ఉండాలి అంటే, మాకు ఉదయం పూట మంగళహారతిలో గురువు గారిని కీర్తిస్తూ 8 శిష్ట, దాని పేరు గురువాష్టకం అంటారు. అందులో చెప్తారు, శ్రీరాధికా మాధవయోరపార మాధుర్యలీల గుణరూపనామ్న ప్రతిక్షణస్వదనలోల్పస్య వందే గురుం శ్రీ చరణారవింద. ప్రతిక్షణస్వదనలోల్పస్య వందే గురుం శ్రీ చరణారవింద. ఈ సంస్కృతం కాబట్టి నేను తెలుగులో చెప్తాను. నేను మా గురువు గారికి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎవరు ఆ గురువు? ఎటువంటి గురువు అంటే, వారు రాధామాధవుల యొక్క గుణ నామ రూప లీల వైభవాన్ని ప్రతి క్షణము చూస్తూ వింటూ వారు దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అటువంటి గురువు గారికి నా ప్రణామములు. అంటే 24 గంటలు ప్రతి క్షణము భగవంతుడి యొక్క లీలా వినోదాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉండడమే. అదే జీవితానికి సార్థకత, పరమార్థం.